సాహిత్య ఒకసారి వాళ్ళ మదర్తోనే మాట్లాడించండి ఒకసారి. సరే ఆయనకి ఇష్టం లేదు వదిలేసేయండి. కాల్ కట్ అయిపోయింది, ఒక నిమిషం లైన్లోనే ఉంది. అలాగే చూపించు మొత్తం అంతా. బహుశా వాళ్ళు బయలుదేరి నీకోసం హైదరాబాద్ వస్తున్నట్టున్నారు. నేను ఉన్నాను కదా, లైవ్ అయిపోయిందా నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు? నేను వెళ్ళిపోతాను. ఉమెన్స్ ఏదో ఒక పీజీ హాస్టల్లో ఉంటాను. అక్కడికైనా వస్తారు కదా. అడ్రస్ తెలియదు కదా, నా దగ్గర మొబైల్ లేదు, ఏమీ లేదు. మొబైల్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మరి ఏం చేద్దామని అంటే నేనైతే ఒకటే చెప్తానండి, నేనైతే అఘోరమ్మతో ఉంటాను. ఎందుకంటే వన్స్ నాకు పెళ్ళయింది, తనే నా సర్వస్వం అనుకున్నాను కాబట్టి ఆమెతోనే ఉంటాను. నా జీవితం, నా ప్రాణం పోయేంత వరకు ఆమెతోనే ఉంటాను. ఇప్పుడు అఘోరి అమ్మ ఇక్కడ లేనట్టున్నారు, వేరే స్టేట్ లో ఉన్నారు. ఇందాక చెప్పారు ఢిల్లీకి దగ్గరలో ఎక్కడ ఉన్నాను, వచ్చేంత వరకు నేను నా సేఫ్టీగా ఎక్కడో ఒకటి ఉంటాను. మంచిర్యాల మా ఇంటికి వెళ్ళమని అంటున్నారు, మా ఇంటికి పంపిస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి గోలగోలు చేస్తారు. వద్దు, నా వల్ల వాళ్ళ ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వద్దు. ఆమె వచ్చాక నేను వెళ్తాను, ఈ లోపు ఎక్కడో ఏదో ఒక రూమ్ లో ఉంటాను. ఒక నిమిషం అఘోరి అమ్మ, ఒక్కసారి మీరు వర్షిని వాళ్ళ అమ్మ పెట్టిన కన్నీళ్లు చూశారు, ఆమె గొంతులో బాధ విన్నారు. కన్నబిడ్డ దూరం అయిపోతోంది అని బాధపడుతోంది. దూరం ఏం అవ్వట్లేదు నాన్న, దూరం ఏం కావాలంటే ఇంటికి వెళ్తా అని చెప్పాను కదా, నెలలో ఇన్ని రోజులు పంపిస్తాను కూడా చెప్పింది. హ్యాపీగా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంది, ఇంటికి వెళ్తుంది, వస్తుంది. ఓకేనా, దాంట్లో నేను అలాంటి రాక్షసురాలని కూడా కాదు. హ్యాపీగా 10 రోజులు కాదు 20 రోజులు ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. కాదు అఘోరి అమ్మ, ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, ఆ పిల్ల జీవితం నాశనం అయిపోయింది అనుకుంటూ ఉన్నారు, మీతో ఏం సుఖపడుతుందని బాధపడుతున్నారు. మరి మీరే ఒక మంచి మనసు చేసుకుని మీరు ఇప్పుడు బేసిక్గా మిమ్మల్ని చూసి చాలా మంది ఎంతో గౌరవిస్తున్నారు. అలాంటిది మీ చేతిలో ఒక ఆడపిల్ల బందీగా ఉండిపోతోంది అంటే ఆటోమేటిక్ మీకు కూడా బ్యాడ్ నేమ్ కదా. బందీగా లేను నేను, మీరు బందీ అని అనొద్దు ప్లీజ్. నేను బందీగా లేను, నేను ఎంతో స్వేచ్ఛ పక్షిలాగా ఉన్నాను ఆమె దగ్గర. నేను బందీగా లేను, నా ఇష్టపూర్వకంగా నేను వెళ్తున్నాను ఆమె దగ్గరికి. ఓకే, యా, అంటే నేనేది మీ మీద పడే నింద గురించి చెప్తున్నాను. నా పాపకి ఇష్టమే, ఓకే, అమ్మాయి మేజర్ కాబట్టి మీతో కలిసి ఉండడానికి. నాకు నిందలు కామన్, ఓకేనా. నిందలు అంటేనే అఘోరి అమ్మ అంటేనే నిందలు ఉంటాయి. అన్ని చేస్తూనే అఘోరి అమ్మ వస్తుంది, ఓకేనా. దేనికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు, భయపడేది అస్సలు ప్రసక్తి లేదు. ఇప్పుడు నేనైతే ఒకటే చెప్తా అండి, నాకు కానీ అఘోరమ్మకు కానీ ఏదైనా ప్రాణహాని జరిగి మమ్మల్ని బలవంతంగా ఏదైనా చేసినా కూడా మాకు థ్రెట్ ఉండేది మా ఫ్యామిలీ ద్వారా, ఆ విష్ణు ద్వారా. అంటే అఘోరి అమ్మని ఏమన్నా చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఏమో అంటే కార్యక్రమం ఆపుకుని నిద్రపోతున్నప్పుడు ఏదో ఒకటి చేయొచ్చు కదా. మొన్న ఏం చేశారు, గుజరాత్ వస్తా మా హర్షన్న ఏం చేశాడు, ఒక కత్తి లాంటిది కొనుక్కొచ్చాడు, సూది లాంటిది, పోలీసులు లేకపోతే పొడి చేద్దామని. నా కళ్ళ ముందే మాట్లాడుకున్నారు, నాకు చూపించారు కూడా వెపన్. అది ఏది అఘోరి గారి పైన దాడి చేసే ప్రయత్నం. నన్ను పంపించకపోతే ఎదురు తిరిగితే పొట్లో పొడి చేద్దామని చెప్పి అది కొనుక్కొని వచ్చారంట. చూసారా, మిమ్మల్ని పొడి చేయడానికి ఒక కత్తి కూడా తెచ్చారంట అఘోరి అమ్మ. అది నేను చూడలేదు, ఆ అమ్మాయి చూసుంటుందా. నేను ఎందుకంటే లేదు హోటల్ రూమ్కి వెళ్ళాక నాకు చూయించి నేను నిద్రపోతున్నానండి, నేను పడుకున్నాను అనుకుని మాట్లాడుకున్నారో ఏమో తెలీదు. జస్ట్ మిస్ అన్నా, పోలీసులు లేకపోతే పొడి చేసేవాడిని అని చెప్పని హర్ష అన్నాడు. సర్లేరా, పోలీసులు ఉండడం వల్ల బతికిపోయిందిరా, అది లేదంటే నా చేత ఆ జుట్టు కోసి తీసుకొచ్చేవాడిని అని చెప్పి విష్ణు. అంత సీన్ లేదు చిన్ను, ఎవరికి చెయ్యేసి అంత ధైర్యం లేదు, అంత దూరం లేదు. పోతే నేనన్నా పోతా, ఎదుటోడన్నా పోతా. చిన్ను ఒకటే మాట, నువ్వు వచ్చేసినావు కదా. అవును, నేను పూర్తిగా వచ్చేసాను. నేను ఇప్పుడు కాదు, లాస్ట్ టైమే పూర్తిగా వచ్చేసాను. చిన్ను ఇటు విను, లోకం ఏమనుకుంటది, పక్కోలు ఏమనుకుంటారు అనేది అవసరం లేదు, ఓకేనా. పెళ్ళైంది కదా, పెళ్ళైంది, నీ ఇష్టపూర్వకంగా నన్ను స్వీకరిస్తున్నావు, నా ఇష్టపూర్వకంగా నిన్ను స్వీకరిస్తున్నాను, మన ఇద్దరు మనసులో కలిసారు. సో జీవితాంతం ఇద్దరం ఇలాగే కలిసి ఉండాలి మనం 100%. పోతే ప్రాణమైన పోవాలి కానీ ఒకళ్ళు వచ్చేది మాట అయితే పడింది కదా. ఘనంగా ఒక జ్యోతిర్లింగంలో నేను ఏదో ఒక జ్యోతిర్లింగంలో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, ఘనంగా లైవ్ పెట్టి ఘనంగా పెళ్లి చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఘనంగా, ఊరికే కాదు, ఘనంగా చేసుకుంటాం. మూడోసారి పెళ్ళి అంటావా? మూడోసారి పెళ్ళి అంటావా? మూడోసారి. వన్స్ టెంపుల్, అమ్మవారి టెంపుల్ దగ్గర అయింది మాకు, పసుపు కొమ్ముతో పసుపు తాడు వేశారు. సెకండ్ మా ఇంట్లో వాళ్ళ దగ్గర చైన్ వేశారు, గోల్డ్ చైన్. ఇప్పుడు ఏదో ఒక జ్యోతిర్లింగంలో నేను ఇప్పుడు కాల్ చేస్తాను. జ్యోతిర్లింగం ఎక్కడైతే బాగుంటది అనేది నేను చూసుకొని నేను ఆ జ్యోతిర్లింగంలో వాళ్ళకి నేను కాల్ చేస్తాను, నేను ఇలా వస్తున్నాను అని చెప్తాను. ఇంకొకటి, నీవి నెంబర్స్ ట్రాపింగ్ లో ఉన్నాయి, నాకు ఇచ్చిన పర్సనల్ నెంబర్ ఒక్కటే యూజ్ చేయి ఈ లైవ్ అయిపోయిన తర్వాత.
యా ట్రాపింగ్ చేస్తే పెద్ద మ్యాటర్ ఏం కాదు. మంగళగిరి పోలీసులు కూడా సార్ నేను కంప్లైంట్ ఇచ్చి ముట్టలేదు. వచ్చేసాను కదా, ఇటు వినండి ఒకసారి. నేను కంప్లైంట్ రాసి వచ్చేసాను, ఎవరు బలవంతం లేదు, నా ఇష్టపూర్వకంగా అఘోరమ్మతో ఉండడానికి వెళ్తున్నాను అని. అయితే ఆ కేసు తీసుకున్న వాళ్ళు మా అమ్మ నన్ను కూడా కేసు తీసుకుని పోలీసులే ఈమె నెంబర్ హ్యాక్ చేసి నన్ను ఈడ్చుకొచ్చేయండి, మీ అమ్మాయిని ఎలా తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చుకొని మేము చూసుకుంటాము అని చెప్పని అన్నారు. అంటే